గుణదల మేరీమాత ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల ఆఖరి రోజు ఆదివారం రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు గుణదల క్షేత్రానికి తరలివచ్చారు. ఇండియా, నేపాల్ రాయబారి లియోపోల్డి జిరెల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి సమిష్టి దివ్య బలిపూజలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని క్షేత్ర నిర్వాహకులు తెలిపారు. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి. Visiting your beautiful land here in Andhra Pradesh, I thought that maybe Adam and Eve were Telugu people. మీ ఆంధ్రప్రదేశ్ చాలా సుందరంగా ఉంది. నేను అనుకున్నాను ఆదాము ఏవో ఇక్కడే ఉన్నారేమో అనుకున్నానంటున్నాను. దేవుడు ఆదాము ఏమో సృష్టించి ఇక్కడ వేశారేమో అని అటువంటి భావన వచ్చింది అంటున్నారు. భారతదేశంలో 2 మేరీమాత గుళ్లకు చాలా ప్రాముఖ్యత ఉందని, అందులో ఒకటి తమిళనాడులోని వేళంగణి మాత, రెండోది విజయవాడలో ఉన్న మేరీమాత గుడి అని ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ మేరీమాత గుడి నిర్మించి 100 ఏళ్లు అయిన సందర్భంగా భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. గుణదల మేరీమాత ఉత్సవాల చివరి రోజున విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. మేరీమాత విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఇతర దేశాల నుంచి వచ్చిన ఫాదర్స్, పోపు రాయబారిని కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ విజయవాడ మేరీమాత గుడి కట్టి 100 సంవత్సరాలైన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని, స్పెయిన్, ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫాదర్స్ వేడుకలలో పాల్గొన్నారని చెప్పారు. ప్రజలందరినీ ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. దేవినేని నెహ్రూ పెద్ద ఎత్తున ప్రోత్సహించేవారని, సహకరించేవారని చెప్పారు. ఆయన తనయుడు అవినాష్ కూడా ఎంతో సహకారం, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు. మేరీమాత ఉత్సవాలు అట్లాగే ఇక్కడ మేరీమాత గుడి కట్టి దాదాపు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ భారీ వేడుకలు జరుగుతున్నాయి. దాదాపు స్పెయిన్ నుంచి అట్లాగే ఫ్రాన్స్ నుంచి కూడా ఫాదర్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. పూజలు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే ఈ భారతదేశంలోనే ముఖ్యంగా 2 మేరీమాత గుళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి తమిళనాడులోని వేళంగణి మాత, 2 ఇక్కడ విజయవాడ గుణదలలోని మరి మేరీమాత. మా చిన్నప్పటి నుంచి కూడా మరి మేరీమాత తిరణాలంటే, మేరీమాత ఉత్సవం అంటే ప్రతి సంవత్సరం వెయిట్ చేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా మేము అందరం. అటువంటిది ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమం చాలా భారీ ఎత్తున తీసుకున్నారు. అలాగే ఇక్కడ స్థానికంగా మరి ఎప్పుడు కూడా నెహ్రూ గారు కూడా, దేవినేని నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించేవాళ్ళు, అట్లాగే సహకరించేవాళ్ళు ఆయన. అనంతరం వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. ఈ ఏడాది 100వ సంవత్సరం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశ విదేశాల నుంచి ఫాదర్స్, పోపు రాయబారి రావటం జరిగిందని, ఏపీ రాష్ట్రం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉందని మెచ్చుకోవటం జరిగిందని తెలిపారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, అన్ని శాఖల అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారన్నారు.
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం గారు ఫిబ్రవరి 9, 10, 11 తిరునాళ్ళ కార్యక్రమం, ఉత్సవాల కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగే ఈరోజు గుణదల మేరీమాత ఉత్సవాల కార్యక్రమం 100 సంవత్సరాల కార్యక్రమం ఎంతో ఘనంగా దేశ విదేశాల నుంచి గారా ఎంతో ప్రాముఖ్యత చెందిన ఫాదర్లు కానివ్వండి, పోపు ఒక రాయబారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతాం, ఇచ్చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉందని చెప్పని ఈరోజు ఇటలీకి సంబంధించిన ఈరోజు పోపు గారి రాయబారి గారి అంబాసిడర్ గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెచ్చుకున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత అందంగా ఇంత ఆహ్లాదకర వాతావరణంలో చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా అయితే ఆయన మెచ్చుకున్నారో ఈరోజు ప్రజానికం ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. నగరంలోని సీతారాంపురం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పొత్తుపై 3 నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టామని, పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయటం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. మనం దేశంలో ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం. ఇవాళ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి దేశ ప్రధాని అవ్వగలిగారు అని అంటే ప్రతి పేదవాడికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవాళ ఆత్మగౌరవాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతున్నటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పేదలకి సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంది. కనుక ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అందించారో మాకు ఆ మూల సిద్ధాంతం అంత్యోదయ, సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి సేవ చెయ్యాలి, దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ నిజమైనటువంటి నివాళి ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి అందిస్తుంది. ఆ సందర్భంలో ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి అనేక మంది సోదరులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటానికి ముందుకు రావడం జరిగింది. వారందరినీ స్వాగతిస్తున్నాం. కానీ కేవలం మనం కండువా వేసుకోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కూడా మనం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఈ కండువాతో పాటు మనకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కొత్తగా పార్టీలో చేరే సోదరులు సోదరిమణులందరూ కూడా గుర్తించాలి అని చెప్పి అభ్యర్థిస్తారు. భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది. ఇవాళ 300 ముగ్గురిని గెలిపించుకుంది. రాబోయే కాలంలో 350 మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విక్రయిస్తున్న మద్యాన్ని తాగి అనేక మంది మరణించడం, చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అవుతున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాజధాని తరలింపు వల్ల స్థానికంగా పనులు లేక కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకుందామని అన్నారు. తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇద్దరికి జీవనోపాధి నిమిత్తం 30,000 విలువ చేసే 2 తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి పార్టీ కార్యకర్తలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. పాఠశాలల్లో 8వ తరగతి చదివే పిల్లల దగ్గర కూడా గంజాయి ప్యాకెట్లు లభిస్తున్నాయంటే నిఘా వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. గంజాయి విక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని చెప్పారు. తమ పిల్లలు గంజాయికి బానిసలుగా మారడాన్ని చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందన్నారు. 120 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా 40 నుంచి 50 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని యువతను చైతన్యపరచడం జరుగుతూ ఉంది. ఈ రోజున గంజాయి ఎక్కడ చూసినా కూడా గంజాయి. ఇవాళ 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లల జేబుల్లో గంజాయి ప్యాకెట్లు ఉన్న పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇవాళ గంజాయిని అరికట్టాల్సిన ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తల చేత అది ఆదాయ వనరుగా చేసుకుని గంజాయి పిల్లలకు కూడా అలవాటు చేసే పరిస్థితికి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చారంటే ఎలాంటి స్థితిలో ఉంది మన సమాజం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ పిల్లలనే కాదు తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబం యొక్క భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అనేక మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోతూ ఉన్నారంటే అది సిగ్గుసేటైన పరిస్థితి. లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేసే మద్యం దాగి మరణిస్తూ ఉన్నారంటే ఆ కుటుంబాలు రోడ్లు పాలవుతా ఉన్నాయంటే అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనంతరం టీడీపీ 6వ డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను 15,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నామని 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటున్నామన్నారు. ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికల్లో 50,000కు పైగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి అత్యధిక భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి ప్రతి ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండే మన ఎమ్మెల్యే గారు జీవనోపాధి నిమిత్తం 2 నిరుపేద కుటుంబాలకి 2 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. చిన్నారుల్లో ఉన్న నటనా నైపుణ్యాన్ని వెలికితీసి వారికి మంచి అవకాశాలను కల్పించేందుకు జీటీవీ ఆధ్వర్యంలో డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ విజయవాడ నగరంలో నిర్వహించడం సంతోషకరమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. జీటీవీ మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ పటమట హైస్కూల్ రోడ్లోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ సంస్థ హాల్లో జీటీవీ వారి డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ను నిర్వహించారు. ఈ ఆడిషన్స్కు నగరం నుంచే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. నటన, డైలాగ్స్ చెప్పడం, పాటలు పాడటం ఇలా వివిధ అంశాల్లో తమ ప్రతిభను కనపరిచారు. ఆడిషన్స్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ చిన్నారుల ప్రతిభను ఆసక్తిగా తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో జీటీవీ వారు ఆడిషన్స్ను నిర్వహించి ప్రతిభ గల వారిని ఎంపిక చేసి వారితో డ్రామా జూనియర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. నటన, పాటలు, నృత్యాలు ఇలా చిన్నారుల్లో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసి జీటీవీ వారు ఒక వేదికను ఏర్పాటు చేసి మంచి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఎవరైతే చిన్నపిల్లలు యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే డ్యాన్సింగ్ కానివ్వండి, సింగింగ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ఉన్న ప్రతిభని వెలికి తెస్తానికి ఈరోజు డ్రామా పేరుతో ఆడిషన్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక చోట్ల ముఖ్యమైన నగరాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన చిన్నపిల్లలు గారు ఎంతో చక్కగా ఈరోజు వాళ్ళు ఉన్న ప్రతిభని డ్రామా రూపంలో కానివ్వండి, యాక్టింగ్ రూపంలో కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, అన్నీ ఏదైతే వాళ్ళకున్న ప్రతిభ ఉన్నారో దాన్ని బయటికి తీసి వాళ్ళకు ఒక మంచి అవకాశాలు అనేక విధంగా రాబోయే రోజుల్లో జీటీవీ ద్వారా ఒక మంచి అవకాశాలు ఇస్తాం. చాలా ఆనందం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం ఈరోజు పేరెంట్స్ గారు అదేవిధంగా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమానికి తీసుకుని వస్తున్నారు.
అనంతరం జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మాట్లాడుతూ విజయవాడలో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ను నిర్వహించినట్లు తెలిపారు. 3 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలు ఈ ఆడిషన్స్లో పాల్గొన్నారని చెప్పారు. పాటలు, నటన, డైలాగ్స్ ఇలా ఏదో ఒక అంశంలో చిన్నారులు చూపిన ప్రతిభను గుర్తించి ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో 15-20 ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్గా నిలిచిన వారితో ఆన్ ఎయిర్ షో డ్రా జూనియర్స్ నిర్వహిస్తామని తెలియజేశారు. సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు పిల్లలు పాల్గొని వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటి, సింగింగ్ కానీ, డాన్సింగ్, యాక్టింగ్ లేదా డైలాగ్ మీకు సంబంధించి వాళ్ళు ఆడిషన్స్ తీసుకుని వాళ్ళ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి ఫైనల్కి అనేది తీసుకెళ్తాం. ఇలాగే విజయవాడతో పాటు డిఫరెంట్ ప్లేసెస్, అలాగే నెక్స్ట్ 18వ తారీఖుని రాజమండ్రి, ఆ తర్వాత వైజాగ్, ఇలాగే ఏపీ, తెలంగాణలో మొత్తం ఒక 15-20 ప్లేసుల్లో ఆడిషన్స్ చేసి ఫైనల్గా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆన్ ఎయిర్ షో అనేది డ్రామా జూనియర్స్ సీజన్ 7 అనేది ఆన్ ఎయిర్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇవాళ అవినాష్ గారు వచ్చి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పడం అనేది చాలా శుభం పరిణామం. సో అలాగే అవినాష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం జీవితాలు తరపున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. నాడు దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న తూర్పు కాపు సోదరులు అందరూ వెన్నంటే నడిచారని అన్నారు. నేడు ఆయన తనయుడిగా తనకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గురునానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో తూర్పు కాపు నాయకులతో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తూర్పు కాపు సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవినాష్ వివరించారు. సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థాయి కల్పించామని చెప్పారు. నాడు దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న తూర్పు కాపు సోదరులందరూ వెన్నంటే నడిచారని అన్నారు. నేడు ఆయన తనయుడుగా తనకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ మద్దతు ఇలాగే ఉండాలని, మీకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో వాడుకునేవారు, కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఈరోజు ఓట్ బ్యాంక్ రాజకీయంగా కాకుండా ఈరోజు మనకి రాజ్యాధికారం ఇచ్చే విధంగా ఈరోజు పక్కనే శ్రీకాంత్ గారు లాంటి పెద్దల్ని ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా చేస్తాం. ఈరోజు యువకులుగా ఉన్న తేజ గారిని డైరెక్టర్గా చేస్తాం. ఈ రాష్ట్రంలో ఎంతోమంది డైరెక్టర్గా చేస్తున్నానే ఉంది. ఈరోజు ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, అదేవిధంగా మంత్రులుగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే సామాన్యంగా తూర్పు కాపులంటే ఒక పేరు, నమ్మకం. ఒక వ్యక్తిని నమ్మినా, ఒక వ్యవస్థని నమ్మినా నమ్మకంగా ఉంటారని ఒక పేరు. దాని ఉదాహరణ పెద్ద నాయకులు
ఈరోజు అప్పలనాయుడు గారు కానివ్వండి, చలపతిరావు గారు కానివ్వండి, లేకపోతే కునుకు రాజశేఖర్ గారు కానివ్వండి, వేదిక మీద ఎంతో పెద్దలు ఈరోజు మీకోసం, అదేవిధంగా నెహ్రూ గారితో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవాడు వీరందరూ గారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర సీనియర్ నాయకులు బుచ్చిబాబు, ఎన్టీఆర్ జిల్లా విభాగం అధ్యక్షులు చైతన్య, డైరెక్టర్ ఇజ్జాడ తేజేష్, కార్పొరేటర్లు చలపతిరావు, బాలగోవిందు, తూర్పు కాపు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన మరునాడే సీఎం జగన్ ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు పెట్టారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఏం వార్నింగ్ ఇచ్చారో గానీ సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చారని అన్నారు. మోదీ ఇచ్చిన క్లాస్తో జగన్కు మైండ్ పనిచేయక వేరే కారు ఎక్కే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన మరునాడే సీఎం జగన్ ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు పెట్టారని, ఓటమి భయంతో జగన్కు వెన్నులో వణుకు పుడుతోందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీడీపీ, జనసేన టికెట్లు ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసేవారు లేక నిల్గా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ సినిమా అటర్ ఫ్లాప్ అనే విషయం అర్థమవుతోందని, 2019కి ముందు వచ్చిన యాత్రను కొంతవరకు ప్రజలు ఆదరించారని, ఇప్పుడు యాత్ర 2 వచ్చిందని, ఆ సినిమా చూసేవాళ్లే కరువయ్యారన్నారు. ఇక్కడే జగన్ సినిమా కూడా అందరికీ అర్థమైపోయిందని, ఓటమి ఖాయమైపోయిందని అన్నారు. ఇక జగన్కు ఓట్లు వేయకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారని, ఢిల్లీలో ప్రధాని మోదీ ఏం వార్నింగ్ ఇచ్చారో కానీ సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్తో బయటకొచ్చారని, అతని కారు ఎక్కకుండా సెక్యూరిటీ కారు ఎక్కుతున్నారంటే జగన్కు మెదడు పనిచేస్తుందా లేదా అనే సందేహం కలిగిందని అన్నారు. మోదీ ఇచ్చిన క్లాస్తో జగన్కు మైండ్ పనిచేయక వేరే కారు ఎక్కే పరిస్థితికి వచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి టికెట్లేమో ఫుల్, ఇక్కడ వైసీపీ టికెట్లేమో నిల్లు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోల చేస్తారు, అలరాలరు చేస్తారు. టికెట్ రానోడు అమ్మాయ అనుకుంటున్నారు. అంటే అటర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది 2019 ముందు. ఏ మాటకు ఆ మాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే. ఇప్పుడు యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. జనాలు యాత్ర 2కి వెళ్ళినోళ్ళు లేరు. ఇక్కడే తెలిపోయింది. ఒక తెలుగు వ్యక్తికి భారతరత్న అవార్డు ఇస్తే నువ్వు ఎందుకు దాని గురించి మాట్లాడో? మేము ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం, ఇంకా ఆయనకి భారతరత్న ఇవ్వాల. అయినా సరే తెలుగు ప్రజల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి చేశాడని చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు కూడా అందజేశారు. ప్రతి టీవీల్లో, ప్రతి పేపర్లో వచ్చింది. నీకేంటి ఇబ్బంది? విజయసాయిరెడ్డి నోట్లోంచి పివి నరసరావు గారి గురించి వచ్చి చెప్తే పివి నరసరావు గారు అపవిత్రుడు అవుతాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో మాట్లాడితే పవిత్రుడు అవడు. పవిత్రమైనటువంటి వ్యక్తులతో మాట్లాడించకుండా, అంటే నీకు ఎంత కోపం ఉంది పివి నరసరావు గారి మీద అర్థమైపోతుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి దొంగతో మాట్లాడుతున్నావు అంటే. తాను శపించడం వల్లే కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతే తన దీవెనల వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ చెప్పారు. ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ ఏం చేశారో పురంధేశ్వరి చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాల్గొన్నారు. పాల్ మీడియాతో మాట్లాడుతూ సొంత చారిటీ కింద 5 లక్షల కోట్ల రూపాయలు పంచినట్లు తెలిపారు. సొంత చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరిగిన తాను ఇప్పుడు ప్రపంచాన్ని వదిలిపెట్టి పల్లెల్లో తిరుగుతున్నానన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే తిరగటం ప్రపంచంలోనే 8వ వింతని అన్నారు. ప్రధాని మోదీ అవినీతిని వేలెత్తి చూపిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీకి 54%
ఓటు బ్యాంకు ఉందని అన్ని ఛానల్స్ సర్వే నివేదికలు వేశాయని కేఏ పాల్ వివరించారు. ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ ఏం చేశారో పురంధేశ్వరి చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ బాలయోగికి భారతరత్న ఇవ్వాలి. పవన్ కళ్యాణ్కు బీజేపీతో అంటకాగాల్సిన అవసరం ఏముంది? ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి సీఎం అనుకుంటే కాంగ్రెస్కు అమ్మేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం మోదీ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నిస్తామని పార్టీ పెట్టి 25 సీట్లకు అమ్ముడుపోయారు. చంద్రబాబును బిల్ గేట్స్కు పరిచయం చేసింది నేనే. చంద్రబాబు నాతో ఎన్నిసార్లు భేటీ అయ్యారో చెప్పాలి. జగన్ సిద్ధం, పవన్ మేము సిద్ధం, చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విరుచుకుపడ్డారు. మీరు మాట్లాడకండి పొత్తుల గురించి. కాపులారా నాకు మద్దతు ఇవ్వండి. నేను వెళ్ళి కాపులకు, బీసీలకు, దళితులకు అన్యాయం చేసిన చంద్రబాబు మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. 20 ఇచ్చినా కుక్క అనేదాన్ని మేము కుక్కలమా? 20, 15, 20 సీట్లు ఇస్తే దుమ్ములేస్తే మరి ఇప్పుడు అదే 20, 25 సీట్లకి ఎందుకు అమ్ముడుపోయావు? ప్రశ్నించకపోతే ఎట్లా? సారీ, ఒకవేళ నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడను. ఎందుకు అంటే మనం అధికారంలోకి వస్తే ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఒక్క సమిట్తో తీరిపోద్ది. చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇలా ఎలక్షన్ అయింది నవంబర్ 30, డిసెంబర్ 2లో నేను ఒక దగ్గర మాట్లాడుతుంటే వచ్చేసాను అనే తమ్ముడు, అన్నగారు మరలా సమిట్లు పెట్టాలి, పరేడ్ గ్రౌండ్స్ నింపాలి. ఏం తమ్ముడు బాగున్నావా? అక్కడికక్కడే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాను. నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని. ఎందుకు? 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తను ఒక్కడే వచ్చాడు నా దగ్గరికి డిసెంబర్ 2. వన్ టౌన్ పూజారి వీధిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి వివిధ ఆభరణాలు, బంగారు చీరను అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు సామూహిక లక్షలలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. వేద పండితులు ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. శ్రీ వాసవి ఫౌండేషన్, అవోప కృష్ణ మహిళా విభాగ్, వాసవి పరివార్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వన్ టౌన్ పూజారి వారి వీధిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 102 మంది కన్యలతో కలశాల ఊరేగింపు కార్యక్రమం, వాసవి అమ్మవారికి వివిధ అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలచే కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి మూల విరాటకు సుప్రభాత సేవ, వివిధ అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ ఆభరణాలు, బంగారు చీరను అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక లక్ష లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, కొండజేటి రమేష్లు మాట్లాడుతూ ఈరోజు ఆర్యవైశ్యులకు ఎంతో విశేషమైన రోజు అని అన్నారు. నేడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్పారు. వాసవి అమ్మవారి చరిత్ర ఆర్యవైశ్యులు తమ పిల్లలకు తెలియచెప్పాలని సూచించారు. ఆర్యవైశ్యులు ఆడపడుచు కుల దైవంగా భావించి ఆడపిల్లకి ఏ విధంగా చేస్తారో అలానే సారా అవన్నీ పెడతారు ఈరోజు. అటువంటి పండుగ దినాన్ని ఈరోజు అందరూ కూడా వేలాది మందిగా ఈరోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కుంకుమార్చన, అభిషేకాలు, హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి వాళ్ళందరికీ మా వాసవి ఫౌండేషన్ తరఫున నమస్సుంజాలు తెలియజేస్తున్నాం. ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత వాసవి అమ్మవారి చరిత్ర, వాసవి అమ్మవారి యొక్క కథ ప్రతి కుటుంబంలో ఆర్యవైశ్యులందరూ వాళ్ళ తర్వాత తరానికి ఈ అమ్మవారు ఈ ఆత్మార్పణ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మనకి ఈ యొక్క దినం మనం జరుపుకోవాల్సి వస్తుంది, అమ్మవారిని ఈరోజు ఎందుకు పూజించాల్సి వస్తుంది అనే కథని ప్రతి కుటుంబంలో తెలియపరిచి పెత్తందారులకు, పేదవారికి జరిగే యుద్ధంలో సీఎం జగన్ పేదల పక్షాన ఉన్నారని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. కరోనా కాలంలో చంద్రబాబు, పవన్ వేరే రాష్ట్రాలలో దాక్కున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో తాము ఒంటరిగా వస్తున్నామని, చంద్రబాబు, పవన్ మాత్రం పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆసిఫ్ విమర్శించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ 51వ డివిజన్లో కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ కరపత్రాన్ని అందించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. పింఛన్ 3,000 రూపాయలు చేసిన ఘనత సీఎం జగన్కే సాధ్యమని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ సంక్షేమ సారథిగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇంటికి పెద్ద కొడుకుగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేస్తామని చెప్పారు. చంద్రబాబు, పవన్ మాయమాటలు చెప్పి పగటి వేషాలు వేసుకొని ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉండే నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. కరోనా కాలంలో చంద్రబాబు, పవన్ వేరే రాష్ట్రాలలో దాక్కున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో తాము ఒంటరిగా వస్తున్నామని చెప్పుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేకూరుతున్నాయి. మాకు ఇంకేం కావాలి? మాకు జగనన్న వస్తేనే మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయ్యా. వేరే వాళ్ళు వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తానంటున్నారు, సచివాలయ వ్యవస్థను తీసేస్తానంటున్నారు, వాలంటరీ వ్యవస్థను అంటున్నారని చెప్తున్నారు. మీరేం ధైర్యంగా ఉండండి అమ్మా, మీరేం భయపడొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారంటే అవునయ్యా, మేము జగన్ అన్ననే మేము గెలిపించుకుంటాం. మాకు ఆయన దేవుడిలాగా ఆదుకుంటున్నాడు. ప్రతి ఇంటికి కూడా ఒక బిడ్డలాగా, ఒక పెద్ద కొడుకులాగా ఆయన మాకు ఆదరిస్తున్నారు. మమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారని అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా మేము ముందుకెళ్తున్నాం. కేవలం సినీ, టీవీ రంగాలలో మాత్రమే వాడే మేకప్ ఇప్పుడు విస్తృతమైందని, పెళ్లిళ్లు, శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తున్నారని ప్రముఖ యాంకర్ సుమా కనకాల అన్నారు. మేకప్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ లబ్బిపేటలోని వైవీరావు హాస్పిటల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్ మేకప్ స్టూడియో మరియు అకాడమీని ప్రముఖ యాంకర్ సుమా కనకాల ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియోలో చేసే మేకప్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో అన్ని శుభ సందర్భాలలో మేకప్ను ఉపయోగిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో రమేష్ మేకప్ స్టూడియో ఎంతో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. తనకు హెయిర్ మేకప్ మ్యాన్గా సుదీర్ఘకాలంగా పనిచేసిన రమేష్ ఇంతటి స్థాయికి రావటం సంతోషంగా ఉందన్నారు. అతనికి మేకప్ రంగంలో ఉన్న అనుభవంతో మంచి సర్వీస్ అందిస్తారని తెలిపారు. మరోవైపు మేకప్ రంగంలో రాణించాలనుకునే వారికి అకాడమీ అందుబాటులోకి తీసుకురావటం సంతోషంగా ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఒకప్పుడు రోజుల్లో మేకప్ అంటే కేవలం టెలివిజన్లోనో సినిమాల్లోనో వర్క్ చేసేటువంటి కళాకారుల వరకు పరిమితంగా ఉండేది. అండ్ వీళ్ళకి కూడా వృత్తి అక్కడ వరకే పరిమితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మనకి వెడ్డింగ్స్, సంగీత్, అలాగే పంచుల ఫంక్షన్లు, ఇలా ఇళ్లల్లో ఉండేటువంటి ఫంక్షన్లకి కూడా మేకప్ ఆర్టిస్ట్ని వినియోగించుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వాళ్ళ వృత్తి కూడా విస్తరించింది. అలాగే చాలామంది ఆడవాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎలా నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి డౌట్లో ఉండే వాళ్ళందరికీ రమేష్ మేకప్ స్టూడియో లాంటి వాళ్ళు చాలా హెల్ప్ అవుతున్నారు. పైగా వాళ్ళు నేర్చుకోవడం మాత్రమే కాకుండా వీళ్ళ కోర్సు వ్యవధి 30 రోజులు. ఈ 30 రోజుల్లో వాళ్ళు కోర్సు నేర్చుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు వెళ్ళి మళ్ళీ సెపరేట్గా వాళ్ళ ప్రొఫెషన్ని స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి చాలామంది ఒక నెలలోనే 1,00,000-1,50,000 అలా సంపాదించుకుంటూ ఉన్నారు ఈ మేకప్ వృత్తిలోకి వచ్చి. అంటే కేవలం మేకప్ ఒకటే కాదు, మేకప్, హెయిర్ డ్రెస్సింగ్, సారీ డ్రేపింగ్, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా కంపోజ్డ్గా ఉంచాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే వీళ్ళ 30 days కోర్స్ అయ్యింది ఇంకా మాతో రిలేషన్షిప్ కట్ అని అనుకోకుండా అక్కడికి వెళ్ళి కూడా సార్ మాకు ఇది కరెక్ట్గా ఎలా చేయాలో తెలియట్లేదు, మాకు ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది అంటే మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళు ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో ఒక కంప్లీట్ ప్యాకేజ్ని వీళ్ళు అందిస్తున్నందుకు వీళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అనంతరం నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ హైదరాబాదులో మొదటి అకాడమీని ఏర్పాటు చేశామని, ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజల కోసం మరో స్టూడియోని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేకప్ రంగానికి సంబంధించి 4 రోజుల పాటు కోర్సు ఉంటుందని, మేకప్కు సంబంధించిన అన్ని రకాల టెక్నిక్స్ అత్యాధునిక పద్ధతులతో వివరిస్తామని ఆయన తెలియజేశారు. మేకప్తో పాటు పలు అంశాలలో కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. మేకప్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రమేష్ కోరారు.
మేకప్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. అలాగే హెయిర్ స్టైల్స్ కూడా అంతే, సేమ్ టు సేమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు. ఎలా చేయాలి అంటే ఏదో పడితే అది చేసేయటం వేరే, ఈ ఫేస్కి ఇలాగే చేయటం అనేది వేరే, అదే ఇంపార్టెంట్. సో అలాగ మేకప్, హెయిర్ స్టైలింగ్స్ ఉంటుంది, శారీ డ్రైపింగ్, దీంతో పాటుగా కొన్ని నాలెడ్జ్ వీళ్ళకి రావాలి అని చెప్పేసి ఫ్లవర్స్ మేకింగ్, డిజిటల్ మార్కెటింగ్, నెయిల్ ఆర్ట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఎంతవరకు నాలెడ్జ్ కావాలో అవన్నీ కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, నేర్పించడం జరుగుతుంది. ఈ 30 days కోర్స్తోనే కాకుండా ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ వచ్చినా కూడా జనరల్గా మేము ఏంటంటే ఒక 1 year వ్యాలిడిటీ ఉన్న ఐడి కార్డు ప్రొవైడ్ చేస్తుంటాం. ఇది 1 year కాదు, వాళ్ళకి ఏ బ్రేక్ డౌన్స్ వచ్చినా కూడా లైఫ్ లాంగ్ మా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, లేదు అంటే ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళకి ఏ డౌట్ అయితే ఉందో అది క్లియర్ చేసుకోవచ్చు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని కేడీసీసీ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ డాక్టర్ పి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సఫలీకృతం అయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ బ్యాంకును అమ్మేయాలని చూడటం జరిగిందని, బ్యాంకును బ్రతికించాలని వైఎస్ఆర్ 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కేడీసీసీను నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలని చూశారన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ బ్యాంకును అమ్మేయాలనేటువంటి చూడటం అనేటువంటి జరిగింది. కానీ ఈ బ్యాంకుని బ్రతికించాలని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఈ బ్యాంకుకి ఇచ్చి దీన్ని ఆదుకోవటం అనేటువంటి జరిగింది. తదనంతరం వచ్చినటువంటి మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తర్వాత కూడా దీన్ని ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా, పట్టించుకోకుండా దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చి దీన్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తే, ఇవాళున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఇది రైతాంగానికి పనికొచ్చేటువంటి పద్ధతిలో ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకుని కలకాలం పచ్చగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. అందుకనే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా ప్యాక్ అనేటువంటి సంస్థలు, అంటే సంస్థల నుంచి వచ్చి ఈ బ్యాంకులోకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ బ్యాంకులోకి వచ్చేటువంటి వాళ్ళకి మేము వెంటనే ఆ సిబ్బందికి 4% అంటే 4 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చి. ప్రాపంచిక జ్ఞానంతో పాటు ధార్మిక జ్ఞానం కూడా అవసరమని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ విజయవాడ ఇన్ఛార్జ్ హుస్సేన్ తెలిపారు. సమాజంలో మంచి చెడులు, సమాజంలో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనే విషయాలను తెలుసుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ధార్మిక గ్రంథం జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గత 9 సంవత్సరాలలో 80,000 మంది బాలలకు ఖురాన్ గ్రంథం నేర్పించడం జరిగిందన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ఖురాన్ కంఠస్థ పోటీలను విజయవాడ జవహర్ ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ పోటీలకు ముస్లిం బాలబాలికలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముస్లిమేతర బాలబాలికలు కూడా ఈ పోటీలో పాల్గొనడం విశేషం. చిన్నారులు తడుముకోకుండా ఖురాన్లోని పాఠాలను కంఠస్థం చేయటమే కాకుండా వాటి అర్థాలను కూడా వివరించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బాలలకు మెమంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ విజయవాడ ఇన్ఛార్జి హుస్సేన్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుంచి ఖురాన్ కంఠస్థం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ డిప్రెషన్కు గురవుతున్నారని, మంచి చెడు అనేది తెలియటం లేదన్నారు. ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది కానీ ధార్మిక జ్ఞానం ఉండటం లేదన్నారు. దైవ గ్రంథం నేర్పిస్తే తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుందని, ధార్మిక గ్రంథం జ్ఞానం ఉండాలనే ఆలోచనతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 80,000 మంది పిల్లలకు ఖురాన్ గ్రంథం నేర్పించడం జరిగిందని చెప్పారు. దీని ద్వారా పిల్లల్లో మంచి నడవడిక అలవడుతుందని, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. గత 9 సంవత్సరాలుగా ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించబడుతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతున్నారు. వాళ్ళకి మంచి చెడని తేడా కూడా తెలియట్లేదు. కనీసం వాళ్ళకి దైవ గ్రంథం అన్నా మనం వాళ్ళకి నేర్పిస్తే తల్లిదండ్రుల పట్ల వాళ్ళ ఎలా మెలగాలి, సమాజం పట్ల వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, మంచి తేడా తెలియాలంటే కనీసం వాళ్ళకి ధార్మిక గ్రంథం జ్ఞానమైనా కలిగి ఉండాలనే ఉద్దేశంతో యూఎఫ్కేఎస్ ద్వారా మేము గత 9 సంవత్సరాలుగా దాదాపు 80,000 మంది పిల్లలకి మేము ఖురాన్ నేర్పించడం జరిగింది. దీని ద్వారా మేము ఆశించేది ఏంటంటే వాళ్ళకి సమాజం పట్ల మంచి చేయాలని, తల్లిదండ్రుల పట్ల మంచి నడవాలని, ఉత్తమ సమాజంగా పిల్లలు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా. చుట్టుగుంటలో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ భవనంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ జిల్లా గవర్నర్ లయన్ శంకర్ గుప్తా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. చుట్టుగుంటలోని లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ భవనంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సౌజన్య హాస్పిటల్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అండ్ గర్మిల్లా లక్ష్మీ సమీరా ఈస్ట్, లయన్స్ ఐ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి శ్రీహర్రావు, జిల్లా లయన్స్ గవర్నర్ శంకర్ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షులు, సమీరా ఈస్ట్ ఐ హాస్పిటల్ చైర్మన్ లయన్ డాక్టర్ హన్మయ్య, వైద్యులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గవర్నర్ శంకర్ గుప్తా తెలియజేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, జీవనోపాధికి ఉపయోగపడే కుట్టు మిషన్లు, వికలాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్స్ పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా గవర్నర్ లయన్ శంకర్ గుప్తా తెలియజేశారు.